జమీందారీ వైభవం సర్వనాశనమయ్యే పరిస్థితులు వచ్చాయమ్మా. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి తెలియకూడదు. అలాగే బామ్మగారు. కృష్ణవేణి, మీ శోభనం రోజు బెడ్రూంలో రెడ్ సారీ పెట్టింది. నా కోడలు రత్నప్రభ కృష్ణవేణి, నా కోడలు రత్నప్రభ కృష్ణవేణి. నువ్వు వేసిన అందమైన వంశీ పెయింటింగ్ మీద రెడ్ కలర్ చల్లింది రత్నప్రభ కృష్ణవేణి. పాలల్లో షుగర్ ఎక్కువ వేసింది రత్నప్రభ కృష్ణవేణి. నమ్మలేకపోతున్నావు కదా కృష్ణవేణి, నేను చెప్పింది నిజం. నేను నమ్మను బామ్మగారు, నమ్మను. అయ్యో కృష్ణవేణి, రత్నప్రభ అంటే నాకు అమితమైన గౌరవం. తనలాంటి కోడలు ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇల్లు శాంతి నిలయం అవుతుంది. నా కొడుకు సృజన్ రత్నప్రభ దగ్గర తల వంచేదెందుకు? అందం, చందం, దర్జా, టీవీ చూసి కాదు. ధైర్యం, పొగరు, నిజాయితీ, అనుకుంటే ఏదైనా సాధించగల తెగువ. ఇన్ని గొప్ప లక్షణాలు ఒక ఆడదానిలో చాలా అరుదుగా ఉంటాయమ్మా. మీ మావయ్య సృజన్ పైకి రత్నప్రభతో ఈగోకి పోయి ఘర్షణ పడినా రత్నంటే వాడికి పంచ ప్రాణాలు. అలాంటి రత్నప్రభ ఈరోజు కొడుకు కోడలు కలవకుండా, ఒకరికొకరు దగ్గరవ్వకుండా, శోభనం గదిలో రెడ్ సారీ పెట్టి శోభనం జరగకుండా చేసింది. పైగా అసలు ఈ నీచమైన పని ఎవరు చేశారని గొడవ చేసి డిటెక్టివ్లా ఎంక్వైరీ చేసింది. మయూరి శశిధర్లను షూట్ చేయబోయింది. ఈ రెడ్ సారీ మీ శోభనం బెడ్ మీద పరిచి దాని మీద బెడ్షీట్ వేస్తాను. దాని మీద పూలు పరుస్తాను.
కృష్ణవేణి, నీకు శోభనం కావాలా? శోభనం కావాలా? శోభనం. కానీ ఆ క్షణం నేను చూసింది భ్రమ అనుకున్నాను. లేకపోతే ఏదో కలలో చూసినట్టుగా పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నువ్వు వేసిన వంశీ పెయింటింగ్ చూసి రత్నప్రభ నేను గ్రేట్ గా ఫీల్ అయ్యాం. ఆ పెయింటింగ్ ని ప్యాక్ చేసి వంశీకి గిఫ్ట్ గా ఇవ్వమని రత్నప్రభ స్వయంగా చెప్పింది. కృష్ణవేణి, ఈ పెయింటింగ్ ని ఫ్రేమ్ చేయిస్తాను. సాయంత్రం నువ్వే వెళ్ళి స్వయంగా వంశీకి గిఫ్ట్ గా ఇవ్వు. అలాగే మేడం. ఆ రోజు తన పక్కనే ఉండి అనుమానపడ్డాను. రెడ్ సారీ గొడవ తర్వాత రత్నప్రభ మీద అనుమానంతో తన మీద అబ్జర్వేషన్ పెట్టాను. ఆ రోజు సాయంత్రం వంశీ పెయింటింగ్ ని నువ్వు ప్యాక్ చేసి బయటికి వెళ్ళావు. నువ్వు వేసిన పెయింటింగ్ ని 2 లామినేషన్లు చేయించి తాను కలర్ వేసిన పెయింటింగ్ ని పెట్టి ఒరిజినల్ పెయింటింగ్ ప్యాక్ ని మార్చేసింది కృష్ణవేణి. అంతేకాదు, పాలల్లో ఎక్కువ చక్కెర వేసింది కూడా తనే. నీతో చక్కెర అయిపోయిందని చెప్పి నిన్ను పక్కకు పంపించింది. షుగర్ అందులో ఉంటుంది, తీసుకో. ఈలో పాల సంగతి నేను చూస్తాను. అవును అవును బామ్మగారు, ఆ రోజు చక్కెర అయిపోయిందంటే పెద్ద డబ్బాలో ఉన్న చక్కెర కోసం నేను పక్కకి వెళ్ళాను. నువ్వు పక్కకి వెళ్ళిన వెంటనే నేను ఫ్రిడ్జ్ పక్క నుండి తను పాలల్లో చక్కెర వేయడం చూశాను కృష్ణవేణి. అంటే ఆ విషయం తెలియక నేను మళ్ళీ షుగర్ వేశాను. దాంతో వంశీ గారికి పిచ్చి కోపం వచ్చింది. వంశీకి నీ మీద పిచ్చి కోపం రావాలనే ఇవన్నీ రత్నప్రభ చేస్తోంది కృష్ణవేణి. బామ్మగారు, మేడం ఎందుకు ఇలా చేస్తున్నారు? అది అర్థం కాకనే నీతో చెప్తున్నానమ్మా. బామ్మగారు, మీరివన్నీ మేడం చేసినట్టుగా కరెక్ట్ గా నోటీస్ చేశారు కదా? అయ్యో, ముందు మయూర్ మీద అనుమానపడ్డాను. ఆ తర్వాత 1 కాదమ్మా 3 ఇన్సిడెంట్స్ చూశాకే కన్ఫర్మ్ చేసుకుని నీతో చెప్తున్నాను. బామ్మగారు, మేడంలో ఓ గొప్ప తల్లి మనసుని చూశాను. బాధ్యతాయుతమైన పెద్దింటి కోడలంటే ఇలా ఉండాలి అని చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాను. వంశీ గారు మామూలు మనిషే ఇండియాలోనే నంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ అయితే చూడాలన్నది మేడం గారి కల. అది నెరవేర్చే బాధ్యతని నా మీద పెట్టారు.
అలాంటిది మేడం ఇదంతా చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను బామ్మగారు. వంశీని నువ్వు మారుస్తావని అంత నమ్మకంగా రత్నప్రభ ఉన్నప్పుడు అసలు అలాంటి ఛాన్సే లేకుండా మీ ఇద్దరి మధ్య దూరం పెరిగేలా ఇవన్నీ చేస్తోంది. అరే, తన రక్తం పంచుకు పుట్టిన సొంత కొడుకు మామూలు మనిషి అవడం రత్నప్రభకి ఇష్టం లేదా? కృష్ణవేణి, అయ్యో కృష్ణవేణి, నీ రూములో తలుపేసుకుని మరీ మాట్లాడుకుంటున్నారని రత్నప్రభకి డౌట్ వస్తుంది. నేను ఎక్కడైనా దాక్కుంటాను. కృష్ణవేణి, అయ్యో కృష్ణవేణి, నేను మంచం కింద దాక్కుంటాను. నువ్వు మాట్లాడి తొందరగా పంపించు, సరేనా? సరే బామ్మగారు. కృష్ణవేణి, పడుకున్నావా? లేదు మేడం. రండి మేడం. కృష్ణవేణి, మీ అక్క నిశ్చితార్థం ఏమైంది? అయ్యో, ప్రభావతి మేడం కిందున్నారు. అగ్రిమెంట్ గురించి మాట్లాడితే తనకి తెలిసిపోతుంది. ఇప్పుడెలా? ఏంటి కృష్ణవేణి కిందకు చూస్తున్నావు? నిశ్చితార్థం గురించి నేను తర్వాత చెప్తాను మేడం. సరే, ఒకసారి వెనక్కి తిరుగు. సాయంత్రం మల్లెపూలు తెమ్మని చెప్తే సరోజ తెచ్చింది. రత్నప్రభ, కోడలికి మల్లెపూలు పెడుతున్నావా? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి? థ్యాంక్ యూ మేడం. నిశ్చితార్థ విషయం తర్వాత చెప్తానన్నావు కదా, ఆ విషయం కనుక్కుందామని టెన్షన్గా వచ్చాను. ఏంటి నా వైపు అదోలా చూస్తున్నావు? ఏం లేదు మేడం. అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. మనోజ్ కుమార్ అని యుఎస్ నుంచి వచ్చిన సైకియాట్రిస్ట్ వంశీకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. గుడ్ న్యూస్ మేడం. మీ భార్యాభర్తల మధ్య క్లోజ్నెస్ పెరగడానికి నా ప్రయత్నాలేవీ ఫుల్ఫిల్ అవ్వడం లేదు. మనోజ్ గారి సపోర్టుతో వంశీని త్వరగా క్యూర్ చేయొచ్చేమో అనిపించి ఈ డెసిషన్ తీసుకున్నాను కృష్ణవేణి. తను యుఎస్ లో ఉంటారు. తన పర్సనల్ పని మీద విజయవాడ వచ్చి వంశీని స్టడీ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉందని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ సైకియాట్రిస్ట్ ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? యుఎస్ వెళ్లిపోయారు. మన ఇంటికొచ్చి వంశీని కలిశారు. నీతో కూడా మాట్లాడాలి అన్నారు. పుట్టింటికి వెళ్ళావని చెప్పాను. వంశీతో కలిసి మాట్లాడారు. తర్వాత అవుట్ హౌస్ చూశారు. మన అవుట్ హౌస్ చూసి చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతూ వెళ్లారు. మళ్ళీ ఎప్పుడొస్తారు మేడం? త్వరలోనే వస్తానన్నారు. సరే కృష్ణవేణి, టైర్డ్ అయి ఉంటావు, పడుకో. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. నేను తీస్తాను మేడం. పర్వాలేదు కృష్ణవేణి, నేను తీసుకుంటాను. మేడం బామ్మగారిని చూస్తుందేమో. నీకేదో ఇంకో విషయం చెప్పాలనుకున్నాను కృష్ణవేణి. ఏంటి మేడం? అమ్మయ్యా, రత్నప్రభ చూడలేదు.
గుర్తుకు రావడం లేదు. గుడ్ నైట్ కృష్ణవేణి. గుడ్ నైట్ మేడం. బామ్మగారు బయటికి రండి. బామ్మగారు బామ్మగారు అరవింద్, నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ నథింగ్. ఏయ్, డ్రీమ్ లేని మగాడు, ఆశ లేని ఆడది ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. నిజం, నాకు ఎలాంటి డ్రీమ్స్ లేవు. నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటే అదే చాలు. అవును, ఇది కూడా డ్రీమే కదా. మా ఫ్యామిలీలో మా వంశీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. వాడికి హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు. ఏమైంది? ఐ డోంట్ నో, సమ్ ప్రాబ్లం. మా అన్నయ్య హెల్త్ కండిషన్ నార్మల్ అయ్యి తను పెళ్లి చేసుకొని తను వదిన పిల్లలతో సంతోషంగా ఉంటే చూడాలన్నది నా డ్రీమ్. న్యాచురల్. బ్రదర్ అంటే ఎవరికైనా ప్రేమే. వాడి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఐ లవ్ వంశీ అన్నయ్య. ఐ లవ్ మై ఫ్యామిలీ. అరవింద్, కూల్ కూల్. సారీ, కొంచెం ఎక్కువ ఆగాను కదా. నిజంగా నీ గురించి, నీ లైఫ్ గురించి, నీ వైఫ్ గురించి ఎలాంటి డ్రీమ్స్ లేవా? త్రిష, మా 2000 కోట్ల బిజినెస్ వరల్డ్ కి నేను కాబోయే ఎండీని. మేము జమీందారులం, మాకేం తక్కువ. ఇక మా అమ్మ రత్నప్రభాదేవి, గ్రేట్ మామ్. ఐ లవ్ యు మామ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. షీస్ గ్రేట్. I'm a free bird. నాకు ఇంకేం డ్రీమ్స్ లేవు త్రిష. అంతేనా? ఉంది, అది చిన్న డ్రీమ్. నా డ్రీమ్ గర్ల్ తను ఎక్కడుందో నాకు తెలీదే, కానీ కృష్ణవేణి అలివేణి అని 2 అమ్మాయిల్ని నా డ్రీమ్ గర్ల్స్ గా అనుకున్నాను. అందులో కృష్ణవేణి మా ఇంటి ట్యూషన్ టీచర్. బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది, సాంప్రదాయంగా ఉంటుంది. తన ఇంటికి వచ్చినప్పుడు నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని చెప్దాం అనుకున్నాను, కానీ సమ్ డిస్టర్బెన్స్. నో, కృష్ణవేణి కాదు. నెక్స్ట్ అలివేణి. తను కూడా నా డ్రీమ్ గర్ల్ ఏమో అని జస్ట్ అనిపించింది. బట్ నేను లండన్కి వచ్చేసాను. ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా, సమ్ డిస్టర్బెన్స్. ఏంటో, నేను అనుకున్న డ్రీమ్ గర్ల్ కి నాకు కనెక్షన్ ఎక్కడో కట్ అయిపోతుంది త్రిష. బట్ నా డ్రీమ్ గర్ల్ ఆ ఊర్లోనే ఉందేమో. ఐ డోంట్ నో. అరవింద్, డ్రీమ్ గర్ల్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు. మీ ఊళ్ళోనే ఉండాలని రూల్ ఏం లేదు. మరెక్కడుంది? లండన్లో ఉందేమో. లండనా? నో. పిచ్చి అరవింద్, నేనే నీ డ్రీమ్ గర్ల్. ఏయ్,
యు ఆర్ జోకింగ్. సరే, ఒకవేళ ఎదురుగా వచ్చి కనిపిస్తే ఏం చేస్తావ్? ఎదురుగా కనిపిస్తే ఏం చెప్పను? ఐ లవ్ యూ అని చెప్తా. లేదు అరవింద్, నేనే నీ డ్రీమ్ గర్ల్.